నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండ మండలం కొత్తపాలెం గ్రామంలో టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు. వినుకొండ పట్టణంలో రాష్ట్ర వైసీపీ నాయకురాలు డాక్టర్ నన్నపనేని సుధా పుట్టినరోజు వేడుకలు, మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపిన అభిమానులు. పెన్షన్దారుల పట్ల సీజ్ వ్యవహరిస్తున్న తీరు అమానుషమన్న టీఎన్ఎస్ఎఫ్ నాయకులు వీరగంధం ప్రశాంత్. తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్. వినుకొండ మండలం కొత్తపాలెం గ్రామంలో టీడీపీ ఎన్నికల ప్రచారంలో వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు పాల్గొని ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. ఎవరికైనా పేదలకు ఇల్లు ఇచ్చాడు మీ ఊళ్ళో? ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఎవరికైనా ఇచ్చాడా? కాపు సోదరులకు ఇచ్చాడా? ఇల్లు ఇవ్వలేదు. కనీసం మరుగుదొడ్లు ఇచ్చాడా బొల్ల బ్రహ్మనాయుడు? ఒక్కడు చూపించమను. ఈ వినుకొండ నియోజకవర్గంలో నేను 25,000 మందికి మరుగుదొడ్లు ఇప్పించా. బ్రహ్మనాయుడు ఒక్కటన్నా ఇప్పించాడా ఈ నియోజకవర్గంలో? ఒక్క మరుగుదొడ్డు కూడా ఇప్పిలా. అభివృద్ధి మీద వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా? పేదలకు ఎవరికైనా ఇల్లు ఇచ్చారా? కళ్ళ ముందు ఉంది. కానీ బ్రహ్మనాయుడు వచ్చినాక ఏం చేశాడు? ఈ ఊరికి ఏం చేశాడు? పట్టాలు ఇస్తాను, నన్ను గెలిపియండి, పొలాలకు పాస్ పుస్తకాలు ఇస్తానని చెప్పేసి గోసు పెట్టుకొని బజారు తిరిగి ఓట్లు వేయించుకున్నాడు. చేశాడా తమ్ముడు? పట్టాలు ఇప్పించాడా ఇక్కడ రైతులకి? నేను చెప్తున్నా, ఖచ్చితంగా అగ్రహార భూములు దానికి పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తా. మీ ఊరు కమిటీ వాళ్ళు దానికి సిద్ధంగా ఉండండి. దానికి ఒక కొత్త పరిష్కార మార్గం ఆలోచించి కోర్టు ద్వారానో పెద్దల ద్వారానో ఏ విధంగా సమస్య పరిష్కారం అవుద్దో ఆలోచించి దానికి నేను మక్కన గారు మరి జనసేన పూర్తి సపోర్ట్ సహకారం ఉండి దాన్ని పరిష్కరించేదానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తాము. పాస్ పుస్తకాలు ఇచ్చేదానికి కృషి చేస్తామని రావాలని ముందు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. కనీసం గుళ్ళకమ్మ వాళ్ళు చెక్ డ్యాం కట్టించాడా? ఈ పనికి మాలినోడు ఎక్కడికి వెళ్ళినా ఉరగపుడిసిన ప్రాజెక్టు కడతా, 10 కాలేజీలు తెస్తా, ఒక కాలేజీ తెలా, 10 పరిశ్రమలు తెస్తా అంటే పోటుగాడు ఒక్క పరిశ్రమ తెచ్చాడా? వల్ల బ్రహ్మనాయుడు ఎక్కడ తీసుకొచ్చాడో ఒకటి చూపించమనండి. ఈ నియోజకవర్గంలో ఒక్క పని పూర్తి చేశానని చెప్పమనండి. ఘాట్ రోడ్డుకి నేను 7 కోట్ల నిధులు తీసుకొచ్చా తెలుగుదేశం పాలనలో. ఇప్పుడు ఏమైంది? ఆ ఘాట్ రోడ్డుకి నేను లీలావతి మక్కన గారు కొబ్బరికాయ కొట్టి చందాలు ఇచ్చి శంకుస్థాపన చేపిస్తే ఆ మట్టి రోడ్డు పూర్తయింది. తారు రోడ్డు 5 ఏళ్ళైనా తారు రోడ్డు వేయలేపాడు బొల్లా బ్రహ్మనాయుడు. మీ అందరికీ మాటిస్తున్నా, చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 155 నుండి 160 సీట్లతో చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ పిలిపించినట్టు ఈ అవినీతి, ఈ దుర్మార్గ పాలన ఈరోజు దీనికి సమాధి కట్టాలని మరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు ఈరోజు యువతలో ఎక్కడ చూసినా భారీ స్పందన ఉంది. పవన్ కళ్యాణ్ గారికి మంచి ఆదరణ కూడా ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. ఒక పక్క చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు, మరో పక్క యువతకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన భరోసా, ఈ రెండు కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో ఆదరణ ఉంది. 5 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. ప్రజల్ని యువతను ఇబ్బంది పెట్టారు, రోడ్డు మీద పడ్డారు. యువత అంతా ఉద్యోగాలకు రోడ్డు మీద పడ్డారు. ఖచ్చితంగా రేపు వినుకొండలో జాబ్ మేళాలు పెట్టిస్తా. అలాగే రాష్ట్రంలో కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అలాగే మన ఊళ్ళో సీసీ డ్రైన్ లేవు. సీసీ డ్రైన్ నిర్మాణం చేపడతా. రేపు తెలుగుదేశం ప్రభుత్వంలో మీ అందరూ ఆదరించి సైకిల్ గుర్తు మీద ఓటేసి మొదటిది ఎంపీ గారిని 2 లక్షలతో గెలిపించాలని, రెండవ ఓటు నాది అసెంబ్లీకి సైకిల్ గుర్తు మీద 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి మా ఇద్దరిని గెలిపించాలని మిమ్మల్ని కోరుకుంటూ, ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు ఇస్తా, ఇళ్ళ స్థలం కూడా లేని వాళ్ళకి 3 సెంట్లు స్థలం ఇచ్చి ప్రజల్ని ఆదుకుంటా. ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి 3 సెంట్లు స్థలం ఇచ్చి ఆదుకుంటారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అలాగే
వినుకొండలో జాబ్ మేళాలు పెట్టించి చదువుకున్న యువతకి ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తానని మీ అందరికీ మనవి చేస్తున్నా. అలాగే ఈరోజు సూపర్ 6 పథకాలు జూలై 1వ తారీఖు నుండి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు గారు ఇస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం మీ ఆధార్ కార్డు తీసుకొని బస్సు ఎక్కితే ఎక్కడికి వెళ్ళినా జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా ఫ్రీగా ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ. అలాగే మహిళలందరికీ 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి నెలకి 1500 బ్యాంక్ అకౌంట్లు వేస్తారు. సంవత్సరానికి 18,000 ఇవ్వబోతున్నారు. ఒక ఇంట్లో 2 మహిళలున్నా 3 మహిళలున్నా అందరికి ఇస్తారు. తల్లికి వందన పథకం తీసుకొచ్చారు చంద్రబాబు గారు. ఈ తల్లికి వందన పథకంలో స్పెషల్ ఏంటంటే 2 పిల్లలుంటే 15,000 చొప్పున 30,000 ఇస్తారు. 3 బిడ్డలుంటే 15,000 చొప్పున 45,000 తల్లి అకౌంట్లో డబ్బులు వేస్తారు. ఈ విధంగా అమ్మఒడి అయితే ఒకళ్ళకే, కానీ చంద్రబాబు గారు ఇచ్చే తల్లికి వందనం పథకం అయితే ఎంతమంది బిడ్డలుంటే అంతమంది 15,000 ప్రతి సంవత్సరం ఇస్తారు. అదే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్న చంద్రబాబు గారికి ఈరోజు 3,000 పెన్షన్ 4,000 నెలకి 4,000 పెన్షన్ చేసిన చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జేజేలు పలకాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు బీసీలకు ఎస్సీలకు గతంలో 60 సంవత్సరాలకు పెన్షన్ ఇప్పుడు 50 సంవత్సరాలకు తగ్గించారు చంద్రబాబు గారు. వయసు తక్కువ కాబట్టి 50 లక్షల మంది కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నాం. రేపు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే కొత్త పెన్షన్లు 200 మందికి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నాము. 50 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ నెలకి 4,000 పెన్షన్. అలాగే వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలి, అభినందనలు తెలియజేయాలి కోరుకుంటూ ఎంతో ప్రేమ అభిమానంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరూ సైకిల్ గుర్తు మీద ఓటేసి 2 ఓట్లు ఉంటాయి, ఎంపీ గారికి, రెండోది నాకు, 2 సైకిల్ గుర్తు మీద వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. చాలా సంతోషం. మన గ్రామానికి వచ్చాం. ఏం చేస్తాం, పోయినసారి అటు వచ్చాం, ఇవాళ ఇటు వచ్చాం. అర్థం చేసుకోండి, దేవుడు ఎదురుగుండి చెబుతున్నా. ఈ బూతుల మహానుభావుడు 5 ఏళ్ల పాటు అయ్యా నన్ను నాతో పాటు అందరినీ హింసించాడు. ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా మనవి చేసేది ఒకటే, శ్రీకృష్ణదేవరాయలు గారు మంచి వ్యక్తి, అనేక పనులు చేశాడు. అండర్పాస్ తీసుకొచ్చాడు, హైవే చేశాడు, గుడకమైన బ్రిడ్జిలు తీసుకొచ్చాడు, దానితో పాటు కాలేజీలు తీసుకొచ్చాడు. పైగా గౌరవంగా ఎవరు వెళ్ళినా పలకించేటటువంటి మంచి వ్యక్తి. మరి ఆయన అనుసరించాలా. ఆయనతో పాటు ఈ రోజున జీవి ఆంజనేయులు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. సరే, గత 20 సంవత్సరాల నుంచి మేము ప్రత్యర్థులుగా ఉన్నా ఎక్కడ వ్యక్తిగతంగా కానీ లేదా కుటుంబ పరంగా విమర్శించుకోవాలి, పాలసీలో మాట్లాడేవాళ్ళం. ఎవరి పార్టీ పాలసీ వాళ్ళది. ఆయన కళ్ళు, కళ్ళజోళ్ళు, కంటి ఆపరేషన్లు, స్కాలర్షిప్లు, ఇళ్ళు కాలిపోతే సామానీయటం, దాంతోపాటు ఏదన్నా గుళ్ళు కట్టుకున్నా, మసీదులు కట్టుకున్నా డబ్బులు ఇచ్చేవాడు. నేను కూడా నా చేతనైన వరకు కంటి ఆపరేషన్లు, కళ్ళు అవి చేయించాం, పోటీ పడ్డాం. కానీ ఈరోజు పరిస్థితి ఒకసారి గమనించండి. ఈ రాష్ట్రం మనకు రాజధాని లేదు. రాజధాని లేకపోతే మన బిడ్డల భవిష్యత్తు ఏంటి? ఇవాళ ప్రతి ఇంట్లో కూడా ఒకడు బీటెక్ చదువుకున్న వ్యక్తి అన్నాడు. ప్రతి ఇంట్లో, ఈ గ్రామం కానీ ప్రతి గ్రామంలో ఆ రాజధాని కనుక కంటిన్యూ చేసినట్టయితే బ్రహ్మాండంగా మనకి అనేక రకాలైన పరిశ్రమలు వచ్చాయి, విదేశాల నుంచి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి. దాంతోపాటు ఆ పోలవరం పూర్తయి ఉన్నట్టయితే ఆ నీళ్లు మన నాగార్జున సాగర్లోకి వచ్చాయి. చంద్రబాబు గారు 6,000 కోట్ల రూపాయలతో పోలవరం నీళ్లు, గోదావరి నీళ్లు తీసుకొచ్చి నకరికెళ్ళి కాడ మనకి నీళ్లు ఎత్తిపోత పథకం పెట్టారు. అది ఆగిపోయింది. మరి నీళ్లు లేవు, ఉద్యోగాలు లేవు, మన పిల్లలకి ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవన్నీ ఆలోచన చేసి తప్పనిసరిగా మరలా ఈ నియోజకవర్గాన్ని బాగు చేసుకోవాలి, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలన్న ఆలోచనతో శ్రీకృష్ణదేవరాయలు గారు, జంగా కృష్ణమూర్తి గారు, మేమందరం కలిసి కూడా ఈ రోజున ఈ వైపు రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా ఒకటే మనవి చేస్తున్నా. సరే, బ్రహ్మనాయుడు గారు వస్తారు, మన ఊరు కూడా వచ్చింది, సంతోషం. బ్రహ్మనాయుడు గారు 10వ ఎమ్మెల్యే తెలుసు కదా. పులుపులు నీకు తెలుసు కదా, పులుపులు వెంకటశివయ్య గారు, జయప్రద గారు, రాజకుమార్ గారు, అవుదారు గారు, నలబోలు గోవిందరాలు గారు, ఆ తర్వాత గంగినేని గారు, యలమందరావు గారు, మల్లికార్జునరావు గారు, ఆంజనేయులు గారు, చివరిలో 10 ఆయన బ్రహ్మనాయుడు గారు. ఎవరం చేసినా ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 4 రోడ్లు వేస్తాం, 4 పెన్షన్లు ఇప్పిస్తాం, 4 ఇళ్ళు కట్టిస్తాం, ఎవరికన్నా పిల్లలకి ఏదైనా అవసరమైతే 4 ఉద్యోగాలు ఇప్పిస్తాం. అన్నిటికి మించి గౌరవం పలకిస్తాం తప్ప నేను చేశాను అన్నాం. పైన నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక పనులు చేశాను. రాజశేఖర రెడ్డి గారి టైంలో పెన్షన్లు ఇప్పించను, ఇళ్ళు కట్టించను, రోడ్లు వేసినాం.
వీరు ఎమ్మెల్యేగా ఉండగా చంద్రబాబు నాయుడు గారి టైంలో ఈయన బ్రహ్మాండంగా సందులు గొంతులకు సీసీ రోడ్లు వేయించిండు, ఇళ్ళు కట్టించిండు, పెన్షన్లు ఇచ్చాడు, అన్నిటికీ మించి గౌరవం పలకిచ్చేవాళ్ళం. ఈనాటి బ్రహ్మనాయుడు గారు ఏం చెప్తుండు, నేను తప్ప ఏ ఎమ్మెల్యే చేయలేదు, రోజు ఒకటే చెబుతున్నారు మనూరు వచ్చి కూడా, ఏమని గులకం బ్రిడ్జి గులకం తంగిరాల కాడ 5 ఏళ్ళ నుంచి చెబుతాను. ఏమైంది ఆ తంగిరాల బ్రిడ్జి? ఏమీ లేదు. వినుకొండలో నేనే మంచినీళ్ళు తెచ్చానంటాడు, నేనే ఘాట్ రోడ్డు వేసానంటాడు, నేనే రామలింగేశ్వర స్వామి గుడి కట్టానంటాడు. ఈ గుడి ఎవరు కట్టారు పెద్దాయన? అందరం కలిసి కట్టుకున్నాం ఈ గుడి. రామలింగేశ్వర స్వామి గుడి కూడా మేము అందరం, నేను ఆంజనేయులు గారు అందరం కలిసి చందాలు ఇచ్చి ఆడ వయస్సులు కడుతున్నారు గుడిని. నేను గుడి కట్టానంటాడు వాడు పాడు, కానీ అబద్ధాలు ఏందో. తర్వాత ఘాట్ రోడ్డు, దానికి ఈయన 7 కోట్ల నిధులు తీసుకొచ్చాడు, నేను సందా ఇచ్చా, ఈయన 7 లక్షలు సందా ఇచ్చాడు, 70 లక్షల రూపాయలు సందాలు ఇచ్చారు జనం. మేము చిన్నప్పుడే మా అయ్య సర్పంచ్ వాళ్ళ పెద్దయ్య సర్పంచ్ గౌరవంగా బతికినాం. నీ చరిత్ర ఏంది చెప్పాలిగా, చెప్పలేదనుకో ఊరేమన్నా నిజం అనుకుంటారు జనం. లారీ క్లీనర్గా ఉండేవాడు నిజమేనా? లారీ ఓనర్, మళ్ళీ లారీ క్లీనర్ తర్వాత లారీ డ్రైవర్ అయిండో, ఆ తర్వాత ఏమైండో, తర్వాత సినిమాలు వేసుకునేవాడు. తప్పులేదు, కష్టపడ్డాడు. నేనే అవసరం ఈ రోజు కూడా చేస్తున్నా, అవసరమైతే ఈ రోజు కూడా నేను అరగదుంతా, నాది నా వృత్తి. ఆయన అట్నే సినిమాలు వేసుకునేవాడు. ఆ తర్వాత ఫైనాన్స్ పెట్టిండు, 6 రూపాయల వడ్డీకి మహానుభావుడు, మనీ ఫైనాన్స్ అని. ఆ తర్వాత పాల వ్యాపారం పెట్టిండు, నేను పోసాం మీరు పోసారు, మన శాతాలు తగ్గించు ఆయన పెంచుకోండు. అయితే మీరు అనొచ్చు, ఏమయ్యా ఇన్ని చేసిన పెద్ద మనిషికి నువ్వు ఎట్ట సపోర్ట్ చేసినావు అని. నేను ఆయన కోసం చేయలేదా, మొన్న ఆయన అన్నట్టు నేను చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి కోసం తప్పనిసరిగా ఒక అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో నేను, శ్రీకృష్ణదేవరాయలు గారు, మేము జంగా కృష్ణమూర్తి, మరి రాజశేఖర్, మేమందరం చేసిన మాట వాస్తవం. చేసిన తర్వాత ఏం జరిగింది, ఇంకా నాతో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులతో సహా ఎవరినైనా గౌరవించిండా? ఎవరింటికి పోయినా ఏదో ఒక బూతులు మాట్లాడడం, ఏదో ఒకటి అవసరమైతే రైతులు ఎవరైనా ధర అడిగితే వాడిని కేసు పెట్టించి లోపలైపోయాను, ధర్నాలు చేస్తుంటే తలకాయల బాలు కొట్టించను. ఇన్ని జరుగుతూ ఉంటే మా కళ్ళ ముందు ఇంత అన్యాయం చేసేవాడు వెనకిడుతుంటే ఆ పాపం మాకు కూడా తగిలిద్ది. వద్దురా స్వామి, నీ బూతులు మేము భరించలేము, నీ కేసులు మేము భరించలేము. ఇంత అన్యాయం 10 మంది ఎమ్మెల్యేలు, నేను రాజకుమార్ కానీ చూస్తున్నా, ఇంత అన్యాయం మేము ఎప్పుడు చేయలా. ఎవరన్నా మా దగ్గరకు వచ్చేదన్నా మాట్లాడితే చేయగలిగితే చేస్తాం, లేకపోతే లేదు. ఈ ఊర్లో పెద్ద ఆయన సుబ్బారెడ్డి గారు ఉన్నారు, ఆయన మండల ప్రెసిడెంట్గా చేశాడు, నేను వైస్ ప్రెసిడెంట్ చేసి పెద్ద ఆయన పిలిచేవాళ్ళం. మేమంతా గౌరవం ఉండేవాళ్ళం. ఈడ కులాలతో సంబంధం లేకుండా యాదవులు వచ్చినా, రెడ్లు వచ్చినా, ఎస్సీలు వచ్చినా మన వరుసలు పెట్టి పిలుచుకునేవాళ్ళం. ఈ మహానుభావుని సార్ అని తప్ప ఎవడన్నా పొరపాటున ఏదైనా అన్నా ఎమ్మటే బూతులు తిడతాడు. ఇంత బూతులు ఎమ్మెల్యేని మనం భరించాలా? రేపు 13వ తారీఖు ఓటు వస్తుంది మనకి. ఆ ఓటుని బెత్తం తీసుకునమ్మా, జాగ్రత్తగా ఈ బగలు కొట్టి నర్సపేట పంపిద్దామమ్మా. ఎందుకంటే ఆయన నర్సపేటలోనే ఉండేది. ఇప్పుడు నేను ధైర్యంగా చెబుతున్నా, నేను ఇనుకోళ్ళు ఉండి వ్యవసాయం చేసుకుంటున్నా. ఆంజనేయులు గారు ఓడినా గెలిచినా ఈ నియోజకవర్గంలో ఉంటూ, ఓడిపోయాక కూడా స్కాలర్షిప్లు ఇచ్చిండు, ఓడిపోయాక సందాలు ఇచ్చిండు, ఓడిపోయాక కంటి ఆపరేషన్ చేయించిండు. కాబట్టి మేము లోకలు, ఆయన లోకల్ కాదు, ఆయన నాన్ లోకలు. 40 ఏళ్ళ నాడే ఈ ఊరు వదిలిపెట్టి నర్సాపేట పోయి వ్యాపారం చేసుకుంటుండు. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, కానీ ఎందుకు అయ్యా ఇప్పుడు నేను చెప్పిన దేవుడు ముందు అన్ని నిజాలే, ఒక్కటి కూడా అబద్ధం లేదురా బాబు. ఆ అబద్ధం ఏదైనా ఆడితే మా తలకాయలు ఉండవు. కానీ ఆయన మాట్లాడే ప్రతిదీ అబద్ధమే. రమ్మనండి, నేను చెబుతున్నా. గుడి నువ్వు కట్టావా, ఘాట్ రోడ్డు నువ్వు వేసావా, వినుకుంటే వాటర్ స్కీమ్ నువ్వు తెచ్చావా, నువ్వు చేసింది ఏంది? వినుకుంటే చుట్టూరు రియల్ ఎస్టేట్ చేయటం. ఇవాళ బెల్ట్ షాపులు ఎన్ని ఉన్నాయండి, బియ్యం ఏమవుతున్నాయి, ఇవన్నీ ఆంజనేయులు గారు చెబుతారు. కానీ దయచేసి మంచి వ్యక్తులను గెలిపించండి, మిమ్మల్ని గౌరవించే వ్యక్తులను ఆశీర్వదించండి. తప్పనిసరిగా ఈ ఊరు కనుక అయినట్టయితే మన నియోజకవర్గం అభివృద్ధి చెందింది. దీనితో పాటు మన రాజధాని పూర్తవుతుంది, మనకు పోలవరం నీళ్ళు వస్తాయి, మనం అందరం సుఖశాంతులతో ఉన్నాను. ఈ సందర్భంగా తెలియజేస్తూ చివరిలో ఒకటి చెబుతున్నా, ఆంజనేయులు గారు మాట్లాడమని కాబట్టి మాట్లాడుతున్నా. అయ్యా సంక్షేమ పథకాలు ఎక్కడికి పోవు. ఎన్టీ రామారావు గారి టైంలో కొంత ఇస్తే రాజశేఖర రెడ్డి గారు కొంత ఇచ్చాడు, చంద్రబాబు కొంత ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి కొంత ఇచ్చాడు. రేపు మరలా చంద్రబాబు గారు ఇంతకంటే ఎక్కువ ఇస్తాడు. 3,000ని 4,000 చేస్తున్నాడు. 50 ఏళ్ళు ఉన్నటువంటి దాన్ని ఎస్సీ ఎస్టీ బీసీలకి 60 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు తగ్గిస్తున్నాడు. తెలుసు కదా, బస్సు ఫ్రీ, 3 సిలిండర్లు ఫ్రీ, ఇన్ని స్కీములు. ఒక్కొక్కరు చెబుతారులే, ఈ గవర్నమెంట్ మారుతాయి. ఎందుకు మారుతాయా? చంద్రబాబు నాయుడు నా టైంలో 200 పెన్షన్ ఇచ్చేవాళ్ళం. తర్వాత చంద్రబాబు వచ్చాక ఏం చేసిండు? 2,000 చేసిండు. జగన్మోహన్ రెడ్డి వచ్చి 3,000 చేసిండు. రేపు చంద్రబాబు వచ్చి 4,000 చేస్తాడు. ఎక్కడ పోతాయి? ఎవరు సొమ్ము కాదు. అన్ని పెన్షన్లు ఉంటాయి, అన్ని స్కీములు ఉంటాయి. అయితే అదనంగా ఈరోజు చెప్పేది ఒకటి, ఇళ్ళు స్థలాలు ఉన్నటువంటి అందరికి కూడా ఇళ్ళు కట్టిస్తారు.
స్థలాలు లేనటువంటి వారందరూ కూడా 3 సెంట్లు భూమిని ఇచ్చి తప్పనిసరిగా ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని కూడా చేపడతారని సందర్భంగా అర్థమైంది కదా. మంచి వ్యక్తులు ఇక్కడ మక్కెన ఉన్నాడు, అక్కడ ఆంజనేయులు 5గురు కలిసాం. 5గురు అంటే 5 ఏళ్ళు గుప్పెట. ఈ గుప్పెట అయితే ఎంత బలంగా ఉంటుంది తెలుసు కదా. అందుకనే చాలా మార్పులు వచ్చినాయి. మీకు ఇంకొకటి చెబుతున్నా, ఈరోజు దయచేసి రాసుకోండి. తెలుగుదేశం వైసీపీ వాళ్ళు కూడా బొల్లాపల్లి మండలంలో జీవి ఆంజనేయులకి మెజార్టీ వస్తుంది. ఇది నేను చెబుతున్నా, రాసుకోండి. ఎన్నికల తర్వాత కూడా మళ్ళీ వినుకొండ టౌన్ అంటున్నారు కదా, దాని మీద కూడా నేను చెబుతున్నా, వినుకొండ టౌన్లో కూడా మెజార్టీ వస్తుంది. ఈ 2 రాసుకోండి. నా అనుభవంతో చెబుతున్నా. నేను బొల్లాపల్లి మండలంలో ప్రతి తండా తిరిగా, పోయినసారి తిరిగా, ఇప్పుడు తిరిగా. చాలా మార్పు వచ్చింది ప్రజల్లో. సుగాలిలో మార్పు వచ్చింది. నిన్న ఎంఆర్పిఎస్ వాళ్ళు మీటింగ్ పెడితే 10,000 మంది వచ్చారా? బీసీలు మీటింగ్ పెడితే 12,000 మంది వచ్చారు. ఆంజనేయులు గారు నామినేషన్కి 45 నుంచి 50,000 మంది వచ్చారు. బ్రహ్మనాయుడు గారి మీటింగ్ 15,000 మంది వచ్చారు. ఇంకా మార్పు రాలా? ఈ మార్పే గెలిచేదానికి సూచన ఏంటి? మనకు నామినేషన్ వేయటం, ప్రజల్లో పోయినప్పుడు ఆదరించడం. ఎండలో కూడా ఆడవాళ్ళు కూడా వచ్చి ఎండలో తిరుగుతూ ఉన్నారు. ఎంత మార్పు వచ్చింది! ఇది ఈరోజు మార్పు అనివార్యం. ఉదయం పూట నువ్వు పప్పు పాసం ఎన్ని పెట్టినా సాయంత్రానికి అదే పెడితే పాసిపోద్ది. అట్నే గవర్నమెంట్ చూశారు, ఒకసారి అయిపోయింది. మరలా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ చూడాలనుకుంటున్నారు. పైన వీళ్ళు 3 కలిశారు కాబట్టి తప్పనిసరిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు, ఆంజనేయులు గారు ఎమ్మెల్యే అవుతారు, శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంపీ అవుతారు. ఇది వాస్తవం. మక్కన చదువుతున్నాను, రాసుకోండి. వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఇన్ఛార్జ్ రాష్ట్ర వైసీపీ నాయకురాలు డాక్టర్ నన్నపనేని సుధా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నన్నపనేని సుధా అభిమానులు, వైసీపీ నాయకులు శుక్రవారం శ్రీ గుంటాంజనేయ స్వామి వారి సన్నిధిలో హనుమాన్ దీక్ష స్వాములకు భారీ ఎత్తున భిక్ష ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర వైసీపీ నాయకులు, వినుకొండ నియోజకవర్గ మాజీ వైసీపీ ఇన్ఛార్జ్ నన్నపనేని సుధా జన్మదిన వేడుకలను ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. హనుమాన్ దీక్ష స్వాములకు భిక్ష వితరణ చేయడం అభినందనీయమని అన్నారు. రానున్న రోజుల్లో డాక్టర్ నన్నపనేని సుధా అభిమానులుగా మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. పెన్షన్దారుల పట్ల సీస్ వ్యవహరిస్తున్న తీరు అమానుషమని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు వీరగంధం ప్రశాంత్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ వృద్ధులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందించాలని చెప్పినప్పటికీ సీస్ జవహర్ రెడ్డి అనుసరిస్తున్న విధానం వృద్ధులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తగిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు పెన్షన్ విషయంలో సిఎస్ జవహర్ రెడ్డి గారు నాటకం ఆడుతా ఉన్నాడు. ఈ జవహర్ రెడ్డి అని సిఎస్ జగన్మోహన్ రెడ్డి ఏజెంట్ గా పనిచేస్తా ఉన్నాడు. ఎందుకు ఈ విధంగా పనిచేస్తున్నాడు అని అడుగుతా ఉన్నా. అంటే వృద్ధులు ఎండలో, మేము యువకులమే ఉండలేకపోతున్నాం. ఎండలో దాదాపుగా 45 డిగ్రీ కాస్తా ఉంది ఎండ. ఈ ఎండలో బ్యాంకు ఖాతాలో వెళ్లి ఎలా తెచ్చుకుంటారు చాలా మంది వృద్ధులు? అంటే బ్యాంకులు నిలబడితే ఆ నిలబడ్డ విషయంలో ఆ యొక్క వృద్ధులు చివరికి నీరసం వచ్చేసి వాళ్ళు కింద పడిపోతా ఉన్నారు. అక్కడ ఉన్న ప్రభుత్వ యంత్రాంగం ఏదైనా చూస్తా ఉందా? ఏమి చోట్ల ప్రభుత్వ యంత్రాంగం చేతులు ఎత్తేసింది. ఈసీ ఏం చెప్పింది? ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వమని చెప్పింది. మీరు ఎందుకు కొత్త నాటకం తెరలేపారు? జగన్మోహన్ రెడ్డి గారికి తొత్తుగా వ్యవహరిస్తున్నారు సిఎస్ గారు. మీరు వృద్ధుల మీద మీ కక్షాదింపు చర్య తీసుకోమాకండి. చంద్రబాబు నాయుడు గారు తీసుకోమని కక్షాదింపుడు వృద్ధుల మీద తీసుకుంటే పాపం తగిలిపోతారని చెప్పి సందర్భం తెలియపరుస్తా ఉన్నా. వాలంటీర్ వ్యవస్థ తీసివేయడం వల్ల ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తారని చెప్పి వాలంటీర్ వ్యవస్థ 90% వైసీపీ కార్యకర్త అని చెప్పి గతంలో మీ నాయకులు, మీ మంత్రులే చెప్పారు. ఇవాళ వైసీపీ మంత్రులు చాలా మంది. అందుకు ఈసీ పరిగణించి ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఎలక్షన్స్ ప్రభావితం చేసి ప్రజలను భయం బాధకు గురి చేసి ప్రజలను ఓట్లు వేసే విషయంలో మీకు ఆ పథకాలు రావు, ఈ పథకాలు రావు అని చెప్పి గతంలో ఏ విధంగా అయితే స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో భయపెట్టారో ఆ విధంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ భయపిస్తారని చెప్పి ఇప్పుడు ఈసీ దాన్ని పరిగణించి ఆలోచించి ఆ యొక్క వ్యవస్థ రద్దు చేసినది. ఇవాళ కొత్త నాటకం తెరలేపారు సిఎస్ గారు. గతంలో ఏప్రిల్ నెలలో పెన్షన్ విషయంలో చాలా ఇబ్బంది పడ్డారు కదా. మరి ఇవాళ మే నెల వచ్చేసింది. మే నెల ఇవాళ ఏ తారీఖు? 3వ తారీఖు వచ్చింది. 3వ తారీఖు వచ్చినా కానీ పెన్షన్ కొంతమందికి అందలేదు. ఏం చేస్తా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ కోసం ఖర్చు పెడతా ఉన్నారా? సిఎస్ అడుగుతా ఉన్నా. ఈ రోజున ఖచ్చితంగా దీని మీద మేము సిఎస్ విషయం మీద కోర్టుకు వెళ్తాం, న్యాయస్థానాన్ని సంగతి తేలుస్తామని చెప్పి సంగతి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. బొల్లాపల్లి మండలం బ్రిడ్జి తండాలో టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ ఎన్నికల ప్రచారంలో వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రజలకు సూపర్ 6 పథకాల గురించి వివరించారు. ఆయన వెంట టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.
వినుకొండ పట్టణంలోని 13, 14, 16 వార్డుల్లో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఎన్ఎస్ రావు వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నాగశ్రేణు రాయల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయుల్ని గెలిపించి వినుకొండ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈరోజు చాలా సంతోషం. ఈరోజు యువకులు గాని ఇక్కడ చాలా మంది ఉత్సాహంగా మన వినుకొండ పట్టణంలో 16వ వార్డులో ఈరోజు మన ఉమ్మడి అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి జీవి ఆంజనేయులు గారి గెలుపు కోసం మన 16వ వార్డులో మరి ఈరోజు పార్టీ కార్యాలయాన్ని ఎన్నికల నిమిత్తం ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం, అభినందనీయం. మిత్రులారా, ఈ రోజున మీ అందరూ కూడా గమనిస్తున్నారు, ఈ రాష్ట్రంలో ఒక్కసారి అవకాశం మన రాష్ట్రం ఏమైపోయింది, చీకటి అయిపోయింది. ఒక్కసారి అవకాశం అభివృద్ధి కుంటుపడిపోయింది. ఈ రోజు ప్రజలందరూ కూడా ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, రైతులు, కర్షకులు, కార్మికులు, బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు అందరూ కూడా నిర్లక్ష్యానికి గురైపోయారు. సో అభివృద్ధి కుంటుపడిపోయింది. టోటల్ గా ఈ రాష్ట్రం విలువ పడిపోయింది. ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్క మనిషి యొక్క కూడా విలువ పడిపోయింది. అందువల్ల ఈ రోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలయిక విజయం సాధించబోతుందని చెప్పడానికి ఈ రోజు మన కార్యాలయ ఓపెనమే నిదర్శనం. ఈ రోజు మన మేనిఫెస్టో కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిన్న మధ్యాహ్నం 2ంటికి మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది. ఈ మేనిఫెస్టో ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ, మహిళలకు గాని, యువకులకు గాని, అదే కార్మికులకి, కర్షకులకి, వ్యాపారస్తులకి అందరూ కూడా చక్కగా ఉంది, బ్రహ్మాండంగా. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రం యొక్క అభివృద్ధి, అదేవిధంగా ప్రజల యొక్క సంక్షేమం, శాశ్వత పథకాలు అన్ని కూడా 100% ఇంప్లిమెంట్స్ అవుతాయి. ఇది మంచి ప్రభుత్వం, మంచి మేనిఫెస్టో. తప్పకుండా మనందరం కూడా ఐకమత్యంగా కలిసిమెలిసి ఈ ఉమ్మడిగా మనం పోటీ చేస్తున్నాం కాబట్టి భేదాభిప్రాయం లేకుండా మన కలిసికట్టుగా ఒక యూనిట్ గా మనం పనిచేసి, ముఖ్యంగా ఈ పట్టణంలో 16వ వార్డులో అన్ని వార్డుల కంటే, అన్ని బూతుల కంటే కూడా ఈ 16లో ఉన్నటువంటి వార్డులో ఉన్నటువంటి బూత్ హైయెస్ట్ మెజార్టీ వస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. మీ అందరూ కూడా మరొకసారి ముఖ్యంగా నాగసీని గారికి కానీ, బాలగురయ్య గారికి కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 16వ వార్డులో జనసేన, టీడీపీ, బీజేపీ కార్యాలయాన్ని ఓపెన్ చేసినందుకు మన 16వ వార్డు జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలందరికీ నా పాదాభినందనలు. ఈ కార్యం ఇచ్చేసిన ఎన్ఎస్ఆర్ గారు, మాజీ కౌన్సిలర్ బాలగురయ్య గారు, బండి కృష్ణ గారు, అమిశెట్టి బాబు గారు, చంటి గారు, మన వెంకటేష్ లాయర్ గారు, వీళ్ళందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, పవన్ కళ్యాణ్ భార్య బిడ్డని నడి రోడ్లో రేప్ చేస్తాననిపించిన వ్యక్తి, రంగా గారిని విషపాముతో సమానం చెప్పిన వ్యక్తి, రంగా గారు చంపిన వ్యక్తికి లాస్ట్ శిక్ష పడేటప్పుడు పార్టీలో చేర్చుకున్న వాళ్ళకి, తర్వాత చిరంజీవి గారిని ఆయన కరోనాలో ఎంతో ఖర్చు పెట్టాడు, అందరినీ ఆదుకున్నాడు, దరిదాపు 30 కోట్లు ఖర్చు పెట్టి గ్యాస్ సిలిండర్ ఇప్పించాడు. అలా చేసిన అతను కూడా పిలిపించుకొని అపహాస్యం చేసిన జగన్కి మనం సపోర్ట్ చేస్తామా, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేద్దామా, మీరంతా నిర్ణయించుకోవాలి. ఒకటి మాత్రం రేలు, పవన్ కళ్యాణ్ పిలుపు అందుకొని ఈ రోజున 97 కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నారు. అలాగే మన వినుకొండలో జీవి ఆంజనేయులు గారు దరిదాపు 25 సంవత్సరాల నుంచి రాజకీయంగా ఇక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ సారి మేడం గారు చేశారు, 4 సార్లు కూడా జీవి ఆంజనేయులు గారు కంటెస్ట్ చేశారు. అలా చేసిన వాళ్ళు వినుకొండ నియోజకవర్గంలో ఇప్పటిదాకా ఎవరు లేరు. ఎవరు వచ్చినా 2 సార్లు చేసిన వాళ్ళే కానీ అంతకన్నా ఎక్కువ చేసిన లేరు. జీవి ఆంజనేయులు గారు మంచోళ్ళు, అన్నిటికి కూడా అందరిని కూడా సమానం చూస్తారు కాబట్టి ఆయనకి ఇక్కడ ఎదురు లేకుండా పోయింది. మనం జీవి ఆంజనేయులు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలా. మన వినుకొండ అభివృద్ధి చెందాలన్నా, మనకి ఏది కావాలన్నా కానీ ఆంజనేయ గారిని మనం అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలా. 16వ వార్డు ఫస్ట్ నుంచి కూడా జనసేనకి అడ్డాగా ఉంది. రేపు మీరందరూ సమిష్టిగా కృషి చేసి మంచి మెజారిటీ తీసుకురావాలా. అలాగే విద్యావంతులైన శ్రీకృష్ణదేవరాయలను కూడా ఎక్కువ మెజారిటీ వినుకొండ నుంచి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈరోజు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవంకి ఇచ్చేసినటువంటి మీరందరూ కూడా, తర్వాత ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం జగన్ గారి పరిపాలన ఎలా ఉందో. ఆ పరిపాలనలో అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. ఏదో సంక్షేమ పథకాలు అనేది ఏదో ఒక కొంతమందికి ఫలాలు ఇచ్చి నేను రాష్ట్రం మొత్తం ఏదో పెద్ద ఉద్ధరించేశానని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ రాష్ట్రం అంతా అప్పులమయం అయిపోయింది. ఎక్కడా కూడా అభివృద్ధి లేదు, ఒక రోడ్డు లేదు.
మరి ఏదన్నా ఎవరికన్నా ఉద్యోగాలు వచ్చినాయి అంటే అది లేదు. జాబ్ క్యాలెండర్లు ఇస్తానంటాడు, అది లేదు. ఉద్యోగస్తులందరికీ ఫస్ట్ తారీఖు జీతాలు వేయాల్సింది 10వ తారీఖు కూడా దిక్కు లేదు. రాష్ట్ర పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది. ఆయన ఒక ఇంట్లో కూర్చొని పరిపాలన చేస్తే ఈ రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉంటది అనేది మనందరికి కళ్ళకు అర్థమైపోయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి టైంలో మనం పరిపాలన ఎలా ఉంటుందో చూసాం. మనం ఒక సొంత ఇల్లు కూడా లేకుండా ఎలా బయటకు వచ్చామో, రాజధాని లేకుండా అలా బయటకు వచ్చాం. అలాంటి రాజధాని లేని టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందో మనందరికీ తెలుసు. ఎంత కష్టమైనా గానీ ఆయన ఎక్కడ అభివృద్ధి గాని, ఎక్కడికి పేదవారికి గాని అన్ని పెన్షన్లు గాని అన్ని సక్రమంగా ఇస్తూ పరిపాలన చాలా చక్కగా చేశారు. సరే, ఏదో రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమతో జగన్ గారికి ప్రభుత్వం అప్పచెప్పితే ఇప్పుడు మనంతా కూడా అప్పులమయం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. పరిపాలన మీద గాని, అభివృద్ధి మీద గాని, పరిశ్రమలు తేవడం గాని, ఉద్యోగాలు కల్పించడం గాని అన్ని రకాలుగా విఫలమైంది. దయచేసి ఇక్కడ ఉన్న యువత గాని, నాయకులు గాని, బడుగు బలహీన వర్గాలు గాని, కార్మికులు కూడా ఇసుక లేక ఎన్ని రోజులు ఆ పస్తులు ఉన్నారో మనందరికీ చూసాం. అటువంటి అన్ని కూడా గ్రహించండి. మాయ మాటలు చెప్పి నేను అవి చేస్తాననే మాటలకు ప్రలోభపడి మీరు ఓటు మాత్రం చాలా మంచి ఆయుధం. ఆ ఓటు అనేది ఈ రోజు మనం ఖచ్చితంగా కూటమి అయినటువంటి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి ఆంజనేయులు గారి వినుకొండలో ఆంజనేయులు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా విన్నవించుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా రాబోయేది తెలుగుదేశం పార్టీయే. అన్ని రకాలుగా ముందుకు వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మనం అందరూ కూడా తప్పకుండా ఇవన్నీ గ్రహించి తప్పకుండా తెలుగుదేశం పార్టీకి అందరూ కూడా సైకిల్ గుర్తుపై ఓటేస్తారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. 13, 14 వార్డులు 2 గమీకరణంగా కలిసి జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ఏర్పాటు చేసినటువంటి ఈ పార్టీ కార్యాలయానికి విచ్చేసినటువంటి ఎన్ఎస్ రావు గారికి మరియు జనసేన పార్టీ సమన్వయకర్త అయినటువంటి మన కొంజేటి నాగసీన్ రాయల్ గారికి మరియు 14వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి గంగినేని సుబ్బారావు గారికి, మరి ఈ యొక్క ఉమ్మడి వార్డులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మన పార్టీ యొక్క మేనిఫెస్టోలు చాలా అందుబాటులో, అందరికీ పేదలకు చక్కగా అందుబాటులో ఉండేటువంటి మేనిఫెస్టోలు మనం రిలీజ్ చేయడం జరిగింది. తల్లికి వందనం కానివ్వండి, ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, ఒక్కొక్కరికి సంవత్సరానికి వచ్చేసి 3 గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, నిరుద్యోగులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భత్యూ కానివ్వండి, రైతులకు వచ్చేసి 20,000 రూపాయలు రైతులకి ఆదుకునేటువంటి విధానంగా కానివ్వండి, మరియు నిరుద్యోగులకు 2 లక్షలకు పైగా ఉద్యోగాలను మేనిఫెస్టోలు రిలీజ్ చేయడం కానివ్వండి, అయినా సరే మన పేదలకు చాలా అండదండలుగా ఉండి మన పేదల్ని ఆదుకునేటువంటి విధంగా ఉన్నాయి. కాబట్టి ఈ రోజున జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మన జీవీఎస్ ఆంజనేయులు గారిని మనం తప్పకుండా ఈ 2 వార్డులతో అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మనము ఆయన ఎమ్మెల్యే గారిగా చేసుకొని అదే విధంగా మంత్రి గారిగా చేసుకొని మనకు కావాల్సినటువంటి సౌకర్యాలు, సదుపాయాలు కానీ అన్ని ఏర్పాటు చేసుకునేటువంటి మంచి మనసున్నటువంటి వ్యక్తి గారు మన జీవీఎస్ ఆంజనేయులు గారు. కాబట్టి మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, మన అందరి ఉమ్మడి గుర్తు సైకిల్ గుర్తు. దయచేసి సైకిల్ గుర్తు మీద ప్రతి ఒక్కరూ, ప్రతి యువకుడు, ప్రతి మహిళ అందరూ ఖచ్చితంగా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఈ యొక్క విజయానికి తోడ్పడతారని చెప్పేసి ఎంపీ గారు లావు కృష్ణదేవరాయలు కూడా చాలా మంచి అయిన వ్యక్తి. ఆయన పేదలకు చాలా అండగా నిలబడినటువంటి వ్యక్తి. 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి ఈ యొక్క విజయానికి అందరూ తోడ్పడతారని మనస్ఫూర్తిగా ఆంక్షిస్తున్నాను. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెం గ్రామానికి చెందిన పోకా వెంకట్రావు ఎస్వి చారిటీ స్థాపించి చారిటీ ద్వారా తన సొంత మండలము అయిన బొల్లాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సేవా కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం తన స్వగ్రామం అయిన మూగచింతలపాలెం గ్రామంలో కాటూరి మెడికల్ కాలేజ్ సిబ్బంది ద్వారా నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపుకు అశేష ప్రజాదరణ వచ్చింది. ఈ క్యాంపుకు బొల్లాపల్లి మండలంలోని అనేక గ్రామాల నుండి పేద ప్రజలు వందలాదిగా పాల్గొని వారి ఆరోగ్య సమస్యలను డాక్టర్లకు తెలియజేసి వారి సూచనల మేరకు ఉచితంగా మందులు అందించారు. వినుకొండ పట్టణంలో వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెన్నా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణ పురవీధుల్లో తిరుగుతూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రానున్న ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఆయన వెంట మండల, పట్టణ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.